విజయనగరం జిల్లాలో ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ధాన్యం సేకరణపై ఆయన అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ధాన్యం సేకరణ, మిల్లర్లకు చేరవేసేందుకు తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది ధాన్యం సేకరణ ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారని మంత్రి అన్నారు. అలాగే రైతులకు వెంటనే సొమ్ము చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ధాన్యం మిల్లర్లకు చేరిన తరువాత రైతులకు వెంటనే డబ్బులు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది, దాన్ని గత సంవత్సరంలో చాలా మంచి పాజిటివిటీ ప్రభుత్వానికి వచ్చింది. రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. దానికన్నా బెటర్గా ఈ సంవత్సరం ఏం చేయొచ్చు, గతంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఈ సంవత్సరం దాన్ని ఎలా రెక్టిఫై చేస్తున్నారు. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కెపాసిటీ కూడా పెంచడం జరిగింది. గత సంవత్సరం స్టార్టింగ్లో 3 లక్షలు వచ్చింది, తర్వాత 3,40,000 వరకు వెళ్ళాము. ఈసారి డైరెక్ట్గా 4 లక్షల ప్రొక్యూర్మెంట్ ఈరోజు గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తుంది. సో ఈ 4 లక్షల ప్రొక్యూర్మెంట్ కూడా మనం ఎంత వేగవంతం చేయాలి, ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, ఎఫ్సిఏ డిపార్ట్మెంట్ కానీ, సివిల్ సప్లైస్ కానీ, కోఆపరేటివ్ ఆఫీస్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, డిఎం సివిల్ సప్లైస్ కానీ, వీళ్ళందరూ జేసీ గారు అధ్యక్షతన, కలెక్టర్ గారు గైడెన్స్తో మొత్తం అసలు ఎలా పనిచేస్తున్నారు అనే దాని మీద పూర్తిగా విశ్లేషణ చేయడం జరిగింది.